అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ రేపు బంద్ జరుగుతున్నందున పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు. 170 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో 170 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు అయ్యన్న. అదే జరిగితే 170 చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్కు వైసీపీ మద్దతు ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, 170 చట్టానికి సంరక్షణ కల్పించాలని, దానిపైన రీజోన్ గా ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలను ప్రకటించాలనే ఆలోచన నుంచి పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పక్షాలు ఐక్య వేదిక ఏర్పడి చేపట్టిన బంద్ ప్రారంభమైంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి మొత్తం ఎక్కడికెక్కడ బంద్ను పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు సహకరిస్తుండటంతో అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో ఉన్న టూరిజం కేంద్రాలన్నీ కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇక ప్రజా రవాణాకి సంబంధించిన కూడా కొన్ని వాహనాలను ఎక్కడికెక్కడ ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. ఓవరాల్ గా 170కి సంబంధించి గిరిజన హక్కులను కాపాడుతుంది కాబట్టి ఆ చట్టానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయరాదు, ఖచ్చితంగా దాన్ని పరిరక్షించాల్సిన డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాలు చేస్తున్న ఆందోళనకు రాజకీయ పక్షాలు కూడా మద్దతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యలు చేసి సుమారు 15 రోజులు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి స్పష్టంగా ప్రకటించాలని చెప్పి ఆదివాసీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తున ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు 48 గంటల బంద్కి ఆదివాసీ గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం గిరిజన ప్రజల్ని రెచ్చగొట్టడమని అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం.